జత్వానీ కుటుంబ సభ్యులు జత్వానీ కూడా కలవడం. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. మనతో ఈ ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీకి సంబంధించిన ఈ కేసు, ఏపీ పోలీసులు కొంతమంది ఐపీఎస్ అధికారులు చేసిన అరాచకం, దీని మీద జరుగుతున్న చర్చలో కొలికపూడి శ్రీనివాసరావు గారు, మాజీ పోలీస్ అధికారి మధుసూదన్ గారు అండ్ భానుప్రకాష్ రెడ్డి గారు చర్చలో ఉన్నారు. అయితే నీల్ మీడియా, జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా, వాళ్ళకో పేపరు, వాళ్ళకో టీవీ. ఆయన ఎప్పుడు అందరిని తిడతారు కానీ నాకు పేపర్ ఉంది, నాకు టీవీ ఉందని చెప్పడం. కానీ ఆ గ్రూప్కి చైర్మన్ శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి గారు. ఓకే, వాళ్ళ ఇష్టం, అది ఏమైనా పెట్టుకోవచ్చులే. కానీ ఈ కేసులో వీళ్ళు ఏ స్థాయికి ఎదురుదాడికి దిగుతున్నారు అని అంటే, ముందు పోలీసుల్ని కాపాడుకోవాలి, ఐపీఎస్ అధికారులను. ఎందుకంటే వీళ్ళు చెప్తే వాళ్ళు చేశారు కదా, వాళ్ళని కాపాడుకోవాలి అని అంటే ఈ కేసు మీద ఎదురుదాడి మొదలెట్టాలి. వస్తున్న వాస్తవాలని, లేకపోతే మీడియాలోను వీటిల్లో వస్తున్న కథనాలు, చర్చల్ని, వాటికి కౌంటర్గా సొంత కథనాలు, వండివార్చే కథనాలు, ఇక అది ఏ స్థాయికైనా సరే, సొంత బాబాయికి, సొంత చెల్లికి, తల్లికి కూడా ఇష్టం వచ్చినట్టు రాసిన ఈ మహానుభావులు ఇంకెంతకైనా తెగిస్తారు, మనకు కొత్త ఏం కాదు. అయితే వీళ్ళు ఇక్కడ మొదలెట్టింది ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయిని ఒక అనకూడదు కానీ ఒక రోడ్ సైడ్ లేడీ లాగా ఎస్టాబ్లిష్ చేసేస్తే, ఓహో అదే అనుకోవాలి జనం అనేది వీళ్ళ భ్రమ. ఎందుకు అనుకుంటారు జనం? అమ్మాయికి ఏం సంబంధం ఆంధ్రప్రదేశ్తో? అమ్మాయికి ఏం సంబంధం? ఒకటి. రెండోది, ఇప్పుడు ఇవాళ వీళ్ళు వండివార్చిన కథనం ఏంటంటే, మాయలేడి కాదంబరి జత్వానీని అడ్డు పెట్టుకొని సర్కారు సరికొత్త దందా అంట. ఏమన్నా సంబంధం ఉందా? ఆమె ఎక్కడో ముంబైలో ఉండే నటీమణి, ఆమెను అడ్డు పెట్టుకొని ఇప్పుడున్న కూటమి సర్కారు సరికొత్త దందాగా తెరలేపిందంట. ఎవడురా నాయన, మీరే కదా అమ్మాయిని ఏపీకి తీసుకొచ్చింది. అమ్మాయి ఎక్కడో ఉన్న అమ్మాయిని ఏపీకి పరిచయం చేసింది మీరు, ఏపీ గెస్ట్ హౌజుల్లో పెట్టింది మీరు, పోలీస్ హెడ్ క్వార్టర్లో పెట్టింది మీరు, పనికి మళ్ళీ దందా చేసింది మీరు, ఆమెతో దందా చేసింది మీరు, ఆమెను అడ్డం పెట్టుకుని సుపారీ తీసుకున్నది మీరు. ఈ ప్రభుత్వం దందా అని చెప్పి, సరికొత్త దందా అని చెప్పి పాసిపోయిన పాసికంపుతో రాతలు కూతలు. బాధితుల జాబితాలో పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లంట. ఈమె బాధితులంట. అవి ఎవరు? రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లు, పారిశ్రామికవేత్తలు. ఇంతమంది తలుచుకుంటే ఒక ఆడది బతకగలదా? ఈ మూడు వర్గాలు తలుచుకుంటే ఒక్క ఆడది బతకగలదా అసలు సమాజంలో? వాళ్ళు బాధితులంట. పారిశ్రామికవేత్తలను బెదిరించేందుకు ప్రభుత్వం యత్నమంట. ఇప్పుడున్న ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను బెదిరించేందుకు ఈ కేసును తిరగదోడుతోంది అనేది వీడు చెప్తున్నాడు. కాదంబరి బాధితుల్లో ఏషియన్ పెయింట్స్ ప్రమోటర్ మాలవ్ దాని, సజ్జన్ జిందాల్. అసలు ఈ కేసు అంతా తిరుగుతున్నది సజ్జన్ జిందాల్ చుట్టూ. ఓకే, సజ్జన్ జిందాల్ నుంచి చుట్టూ తిరుగుతున్నా మనకు అందరూ తెలుసు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా తెర మీదకి తీసుకొచ్చారు, ఎవరు? ఏషియన్ పెయింట్స్ ప్రమోటర్ మాలవ్ దాని అని. వీళ్ళకి ఎలా తెలుసు? అంటే వాడు కూడా ఏమైనా సుమారు ఇచ్చి ఉండాలా వీడికి? నాది కూడా డీల్ చేయండి అని ఇచ్చి ఉండొచ్చు, చెప్పలేము. అందుకని వీళ్ళకి ఈ పేరు తెలిసింది. లేకపోతే ఇప్పుడు ఎందుకు రాస్తున్నారు? మీకేంటి అంత దురద? మాలవ్ డానీ గురించి కానీ, లేకపోతే కాదంబరి జత్వానీ గురించి కానీ మీకేంటి అంత దురద? అంత నీతిమంతులు, అంత సమాజాన్ని ఉద్ధరించాలనుకుంటే అప్పుడే రాయిపోయారా? రాయలా. పోనీ అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు రాశారా? రాయలా. అమ్మాయిని ఏపీకి తీసుకొచ్చి కేసు పెట్టినప్పుడు రాశారా? రాయలా. అమ్మాయిని అరెస్ట్ చేసి జైలుకు పంపించినప్పుడు రాశారా? రాయలా. మేము ఒక అద్భుతమైన కేసును డీల్ చేస్తున్నాము, ఒక మాయలేడిని తీసుకొచ్చామని అప్పుడు చెప్పుకున్నారా? చెప్పుకోలా. ఇప్పుడెందుకు ఈ రాతలు కూతలు? ఒకటి. రెండోది, వీళ్ళందరూ బాధితులంట. ఇలాంటి వారికి అండగా నిలవాల్సింది పోయి దోషులుగా చూస్తున్న వైనమంట. ఎవరిని? జిందాల్ని, మాలవ్ దానీని, ఇలాంటి వాళ్ళందరినీ బాధితులుగా చూడాలంట మనం. అలాంటిది కాస్త దోషులుగా చూస్తున్న వైనమంట. ఎవరు బాధితులు, ఎవరు దోషులు? ఇక్కడ ఎవరు బాధితులు? మనకు ఏపీలో జరిగిన దాని ప్రకారం ఆ మహిళ బాధితురాలు. దోషులు ఎవరు? మీరు, అంటే వైసీపీ నేతలు కొందరు, పోలీస్ అధికారులు కొందరు. ఇది కదా వ్యవహారం. కూటమి ప్రభుత్వ తీరు వల్ల పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరిగిపోయే ప్రమాదం. ఇది ఇంకా అసలు పీక్స్ అన్నమాట, హైలైట్. ఈ కేసు టేకప్ చేయడం వల్ల పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతాయంట. అయ్యా శ్రీనివాసరావు గారు, పరిశ్రమలు తరలిపోతాయంట.
జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పరసులకు ఇబ్బడి ముబ్బడిగా తరలు వచ్చాయి, ఎక్కడ కూడా వారిపోలే రాష్ట్రం నుంచి. సిగ్గుసెరలే రాతలు ఇవి. ఇక దీంతో పాటు ఈ దందాతో సంబంధం లేకుండా శ్రీకాకుళం జిల్లాలో యునైటెడ్ బెవరేజెస్, వైఎస్ఆర్ జిల్లాలో జువారీ, దాల్మియా కంపెనీలకు సర్కారు బెదిరింపులంట. ఇది ఎక్కడ కథ? అసలు ఈ కేసులో ఎక్కడైనా వాళ్ళ పేర్లు వచ్చాయా? ఈ చర్చల్లో కానీ కథనాల్లో కానీ ఎక్కడన్నా ఏది జువారీ, దాల్మియా? అసలు ఈ దాల్మియా జువారీలు ఎవరండి? ఈ దాల్మియా జువారీలు ఎవరు? జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో బాధితులో, నిందితులో, ముద్దాయిలో కదా. వాళ్ళ పేర్లు ఇక్కడ తీసుకొచ్చి పెట్టి పాపం వాళ్ళకేదో జరిగిపోతుందని. అరే అరే ఏమీ రాతలు రా నాయన, రాతలు కోతలు. బ్లాక్మెయిలింగ్, ఫోర్జరీ పత్రాలతో పరువురు ఆస్తులు కొల్లగొట్టిన కాదంబరి. అంత సీన్ ఉంది ఆమెకి. ఏపీకి చెందిన బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదును చేసి ఛేదించిన విజయవాడ పోలీసులు. చూడండి మధుసూదన్ గారు, ఏపీకి చెందిన బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఛేదించిన విజయవాడ పోలీసులు. ఆ బాధితుడు ఎవరో చెప్పరు. మా వైసీపీ నాయకుడు కొడుకు అని చెప్పట్లే. చూడండి, వైసీపీ నాయకుడు కొడుకు ఇందులో కేసు పెట్టాడు, కానీ మా బాధితుడు వీళ్ళు అది పేరు రాయట్లేదు, మా నాయకుడు కొడుకు అని చెప్పుకోవట్లా. సిగ్గుపడుతుంది చెప్పుకోవడానికి, ఎందుకంటే తప్పు కాబట్టి. పైగా ఛేదించడానికి ఇంతమంది ముంబై వెళ్ళాలా? నిఘా విభాగం అధిపతి, విజయవాడ కమిషనరు, ఇంకొక ఎస్పీ, ఇంతమంది పోలీసులు. ఒక్క ఆడదాన్ని ఛేదించడం కోసం ఇంతమంది వెళ్ళారా? ఎవరు ఆడవాళ్ళు? ఎవరు ఆడవాళ్ళు? న్యాయస్థానం అనుమతితోనే అరెస్టు, రిమాండు. మరి ఎక్కడా పత్రికల్లో రిపోర్ట్ అవ్వలేదే అంత పెద్ద కేసు జరిగితే? ప్రస్తుతం ఆ కేసును వక్రీకరిస్తూ ఎల్లో మీడియాలో దుష్ప్రచారం. ఇక మాకేం పని లేదు, మీ పనికి మాలిన పనులు చుట్టూ తిరగడం తప్ప మాకేం పని లేదు. ఇంకా మీరు చేసే యాదవ పనులు, బూత్ పనులు, మీరు చేసే రొచ్చు పనులు చుట్టూ తిరగడం తప్ప. సో ఇది శ్రీనివాసరావు గారు ఇందాక మీరు చెప్పబోతానన్న దానికి ప్రజలు